హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా యాత్ర. ఈరోజు మనము ఎంతో క్రిస్పీగా మృదువుగా ఉండే ఇడ్లీ పిండితో పునుగులు తయారు చేసుకుందాము. ముందుగా మనము ఇడ్లీ పిండిలో 1 కప్పు కట్ చేసిన ఆనియన్స్, అలానే కట్ చేసిన పచ్చిమిర్చి 4-5, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 కప్పు బియ్యపిండి లేదా గోధుమ పిండి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి. నేనంటే ఇక్కడ గోధుమ పిండి వేశాను. చూడండి, పిండి ఇలా రావాలి. మరి అంత గట్టిగా ఉండకూడదు, మరి అంత జాలుగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అది వేడి అయ్యాక ఇలా చిన్నగా పునుగులు వేసుకుంటే సరిపోతుంది. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ పునుగులు ఇడ్లీ పిండితోనే కాదండి, దోశ పిండితో కూడా వేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి, ఉదయం టిఫిన్కి కూడా ఎంతో బాగుంటాయి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనము ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా తయారు చేసుకుందాము. ముందుగా మనము ఒక 4-5 టమాటాలు శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అది వేడి అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని టమాటాలు వేసి బాగా కలిపెట్టుకోవాలి. టమాటాల్లో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుతోనే మొత్తం మగ్గిపోతాయి. ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని చూడండి, ఇప్పుడు ఆ వాటర్తోనే మనకు మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే జీలకర్ర, మెంతి పొడి కూడా వేసుకోవాలి. మీకు కనుక జీలకర్ర, మెంతి పొడి అవైలబుల్ లేకపోతే జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ ఇడ్లీలోకి అలానే దోశలలో కూడా బాగుంటుంది. ఇది మొత్తం ఇలా పేస్ట్గా తయారయ్యాక చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. అంతేనండి. చూడండి, చట్నీ ఇలా. ఇప్పుడు వేడివేడి పునుగుల్లోకి చట్నీ రెడీ.